ఇది లాకప్ డెత్ అంటున్నారు. లాకప్ డెత్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్. సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్ లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ అండ్ బ్లూ కోర్ట్ కి సంబంధించి ఒక కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం ముద్దాయిని తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్లారు. టాస్క్ ఫోర్స్ లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది, ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు. ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్ దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్లి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్లీ ఆ హోటల్కు తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్ లో భాగంగా 24వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 ఒక అనాథ శవంలాగా సాయి కృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. స్వర్గపురికి విఎంసీ ద్వారా అనాథ శవం అని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు. సిఐ నాగరాజు దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో ఆ మేనేజర్ పేరు కూడా ఉంది కానీ ఆ మేనేజర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కాదు, ఇది బ్లూ కోట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి ద్వారా 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి దీంట్లో నాకు తెలిసి దాంట్లో యాష్ కూడా మిగులుతుందో లేదో నాకైతే తెలియదు. ఎలక్ట్రికల్ డెడ్ బాడీగా ఖననం చేసి దాన్ని ఎవిడెన్స్లను టైఅప్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, విశాఖపట్నం మున్సిపల్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, కానిస్టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత వ్యవస్థని, ఇంత అద్భుతమైనటువంటి సినిమా స్టోరీని తలపించేటువంటి స్టోరీని తలపించినటువంటి పోలీసులు. మరొక జైభీం సినిమా అవదా ఇది? జైభీం తలకు మించినటువంటి సినిమా, జైభీం కంటే 100 రెట్లు ఎక్కువగా తలపించేటువంటి సినిమా